ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఏ రకంగా చూడాలి? పొత్తులు పొత్తులు బేసిక్ గా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పొత్తులు ఒకటి క్లారిటీ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశం షర్మిల గారి పార్టీ ఏ పార్టీకి వస్తారు, వాళ్ళు ఏ బాధ్యత తీసుకుంటారు, దాని పర్యవసానాలు ఒకటి. బీజేపీ తెలుగుదేశం సంబంధాలు, బీజేపీ తెలుగుదేశం సంబంధాలు ఖండించేది ఏం లేదు. ఇంకా ఏ సీట్ ఎవరికి ఇస్తారో చర్చ తప్ప బేసిక్ గా బీజేపీతో ఒక అవగాహనకు వచ్చినట్టుగానే అనిపిస్తుంది నాకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. రెండో అంశం బహుశా తెలుగుదేశం పార్టీ సుధాకర్ రెడ్డి గారు అధికారికంగా చెప్పాలి, కానీ నాకున్న అంచనా ప్రకారం వాళ్ళు కలుస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రకటనలు అట్లా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా మొదటి నుంచి కూడా వస్తారు అని మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని విస్మరించలేము. అయితే ఇప్పుడు రెండో అంశం షర్మిల గారి వ్యవహార శైలి ఎట్లా ఉంటుందని. దీంట్లో ప్రధానంగా నేను అనుకుంటుంది బీజేపీ తెలుగుదేశం కలిస్తే మాత్రం తెలుగుదేశానికి అదనపు సమస్యగా మారుతుంది, భారంగా మారుతుంది పరిస్థితి అని మాత్రం నేను అనుకోగలను. ఎందుకంటే బీజేపీ ఈ రాష్ట్రం పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఎవరికేం భిన్నాభిప్రాయాలు, అందరికీ ఏకాభిప్రాయం వాళ్ళు అన్యాయం చేశారండి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం ఏమంటుంది, సరిగ్గా కొట్లాలేదంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో తెలుగుదేశం చేసిన ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడిపోయి కేంద్రం సరెండర్ అయిపోయాడు. సరే, జగన్ సరెండర్ అయ్యారా లేదా పక్కన పెడదాం. సరెండర్ అయ్యాడంటే అర్థం అడగలేదనే కదా. ఎందుకు అడగాలి, చేయకపోతేనే కదా అడగాలి. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ అందరి ఏకాభిప్రాయం ఆయన వాళ్ళు సరిగ్గా చేయట్లేదని. అదనంగా తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియాలో గానీ ముఖ్యంగా హైదరాబాద్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు చూసినప్పుడు బీజేపీ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కేసు పెట్టింది, బీజేపీ వెనక నుంచి పెట్టించారని కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. ఇన్ని చేసేసి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి భారం అవుతుంది. రెండో అంశం, బీజేపీ ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేయాలి, జగన్మోహన్ ఓన్లీ జగన్ తప్పులే ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు జగన్ గారు విమర్శిస్తారు, బానే ఉంది. ఇప్పుడు బీజేపీ పురంధేశ్వర్ గారు, చంద్రబాబు గారు ఒక వేదికలో కూర్చొని రాష్ట్రానికి అన్యాయం చేశారని వీళ్ళు తిడతారు. కానీ పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడుతుంది, మేము 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు అంటుంది. అప్పుడు వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే కదా. కేంద్రం బాగా చేసినా జగన్ చేయలేదు, ఆ విమర్శలు వీళ్ళు చేస్తే ప్రజలు ఎట్లా తీసుకుంటారు? కాబట్టి ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళకి బెటర్. సరే, మన చేతిలో లేదు, వాళ్ళ నిర్ణయం ఏంటో మనకు తెలియదు. మొదటి అంశం, షర్మిల గారికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా షర్మిల గారు రైట్ డెసిషన్ విత్ రాంగ్ టైం అని నేను అనుకుంటున్నాను. రైట్ డెసిషన్ కాంగ్రెస్ లో చేరడం, కానీ 3 నెలలకు ముందు ఈ ప్రయత్నం చేయడం ద్వారా ఆమె ఇబ్బంది పడుతుంది, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతారని అందరూ అనుకుంటున్నారు, కానీ అది జరగదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్లు, ఉన్న 150 ఓట్లలో ఒక ఓటు షర్మిల గారి కారణంగా చీలొస్తే తెలుగుదేశానికి లాభం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వరకే జగన్ కి వ్యతిరేకంగా ఉన్న ఓటు షర్మిల గారికి పోతే జగన్ గారి లాభం అని నేను అంటాను. అంటే జగన్ వ్యతిరేక ఓట్లు 2 రకాలు. ఒకటి జగన్ కి వ్యతిరేకంగా వేయాలనుకున్న ఓటు, జగన్ తో ఉంటూ బయటికి రావచ్చే ఓటు. నాకున్న రాజకీయ అవగాహన మేరకు 3 నెలల ముందు ఓట్లు మారవు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడాలి, చంద్రబాబుకి ఎన్ని ఓట్లు పడాలో తేలిపోయింది. అసలు మనకు తెలియదు, మనం విశ్లేషకులుగా మనకున్న అభిప్రాయాలు ఉంది. ఓటర్లో ఆల్రెడీ ఫిక్స్డ్, ఇంకా ఓటర్లో మార్పు రాదు. కానీ ఆ ఫిక్స్ ఎంత అనేది మనకు తెలియదు, మనం విశ్లేషణ మనం చేసుకుంటా ఉంటాం. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఓట్లు మారరు. ఫిక్స్ అయిన తర్వాత వ్యతిరేక ఓట్లు గానీ షర్మిల గారికి కొన్ని, ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కరెక్టే. కానీ ఆల్రెడీ కొత్తగా మాట్లాడేది ఏంది, అయిపోయింది. ఆయన షర్మిల గారి పార్టీ పెట్టకపోయినా మాడిపోయినాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పోయింటే జగన్ నష్టమా, షర్మిల పోతే నష్టమా అన్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో షర్మిల గారికి పోతే లాభం అని నేను అనుకుంటాను. ఆ వ్యతిరేక రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పోతే జగన్ గారికి ఏం నష్టం. అదే రామకృష్ణారెడ్డి గారు షర్మిలాకి పోతే ఉన్నదా డైవర్ట్ అవుతుంది కదా. కాబట్టి ఈ కోణంలో చూసినప్పుడు షర్మిల గారి పాత్రలో అదనంగా జగన్ గారికి నష్టం రాదు. ఉన్న పరిస్థితుల్లో ఆమె వ్యవహారం ఉండదు. ఆమె చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి రైట్ డెసిషన్ విత్ రాంగ్ టైం అని నేను అనుకుంటున్నా. రకంగా షర్మిల గారు కొత్తగా చేసే నష్టం అయితే జగన్ గారికి ఏముండకపోవచ్చు అనుకుంటున్నా.